మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, చిత్తూరు అన్నమయ్య జిల్లాల ఐఎఫ్టి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 139వ మేడే జరుపుకుంటున్న కార్మిక లోకానికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏకమై ఆ రోజు చికాగో నగరంలో పని గంటల కోసం పోరాడి సాధించుకున్నటువంటి పని గంటల్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కుదించాలి, పెంచాలనే సంకల్పంతో వాళ్ళు ఈ రోజు అక్రమ నల్ల చట్టాలని 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులు పనిచేసే చోట కార్మికులకు భద్రత లేకుండా, కార్మికులు సంఘం పెట్టుకోలేకుండా, కార్మికుల పని గంటలను పెంచే విధంగా కార్మికుల పైన భారం పడేటట్లుగా ఆ 4 లేబర్ చట్టాల యొక్క సారాంశంగా ఉంది. ఈ 4 లేబర్ చట్టాలు కానీ అమలు అయితే కార్మికులు సాధించుకుంటే 8 గంటలు కాస్త 10 గంటలను 12 గంటలను పని గంటలు మారబోతుంది. దీని వలన కార్మికుల తీవ్రమైనటువంటి అనారోగ్యం పాలై, వినోదానికి దూరమై, కుటుంబానికి దూరమై ఈరోజు చాలా ఇబ్బందులు కలగబోతా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి ఈరోజు కార్మికులు ఆనాడు సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని ఈరోజు కాలరాయాలని చూస్తుంది. అదేవిధంగా పెరిగిపోతున్న యాంత్రీకరణ వలన ఉపాధి కోల్పోతున్న కార్మికులకి ఖచ్చితంగా ఉపాధి కల్పించాలి, ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి. ఈరోజు కూలీలకి సరైన గిట్టుబాటు ధరలు లేకుండా ఈరోజు కూలీలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, కూలీలకి గిట్టుబాటు ధర కల్పించాలి. కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాలను వెంటనే వాపసు తీసుకోవాలి. అదేవిధంగా కార్మిక రంగంలో ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి అనేక సౌకర్యాలని మెరుగుపరచాలని ఐఎఫ్టియు జిల్లా కమిటీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. పెద్దలు సుబ్రహ్మణ్యం సార్ గారి ఆధ్వర్యంలో మన యొక్క రామసముద్రం మండలంలో ఈ మేడే కార్యక్రమం జరుపుకున్న సందర్భాన మన మండల 50 మందికి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, 1886 సంవత్సరం అమెరికాలో చికాగో అనే పట్టణంలో లక్షలాది మందితో ఈ యొక్క పనిదినాల గురించి 14 గంటల పనిదినాలను 8 గంటలు కావాల్సిందిగా వీళ్ళు పోరాటం చేసి సాధించుకున్న ఘనత ఎంతో మంది అమరవీరులు, ఎంతో వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈ రోజు మనము ఈ కార్మికులు 8 గంటల పనిదినాలుగా మనం అనుభవిస్తున్నామంటే వాళ్ళని ఈ రోజు మనం అందరము మనస్ఫూర్తిగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈ రోజు మనకు ఆ సందర్భంగా మనకు ఎన్నో కార్యక్రమాలు వస్తూ వీళ్ళకు మహిళలకు కూడా సమాన వేతనాలు, మహిళలకు కూడా ప్రసూతి సెలవులు, అదే విధంగా పని దినాల్లో కూడా సమానమైన వేతనాలు, ఈ విధంగా ఎన్నో మన ఈ యొక్క సమస్యలను సాధించుకున్న దినం. కాబట్టి ఈ దినం సందర్భంగా ఇంతమంది ఈ మండల వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా చేతునిచ్చి సహకరించిన దానికి మీ అందరికి కూడా మండల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ పొద్దు 500 సంఘాలు ఢిల్లీలో నడిగడ్డన ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఈ పొద్దు ఖచ్చితంగా కార్మికులకు కూడా అండగా ఉంటుందని చెప్పి ఆదిలాబాద్ రైతు కూలి సంఘంగా జిల్లా నాయకుడిగా 24 గంటలు పోరాటం చేస్తుందని నేను అందరికీ అండగా ఉంటాను అని చెప్పి. మా పేరు నాగరాజు అని. కూలి నాలి చేస్తున్న కార్మికులకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము అండగా ఉంటామని ఈ రోజు నుంచి మేము మనస్ఫూర్తిగా మేము ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. బీసీ, ఎస్టీ, ఎస్టీలకి, మైనార్టీలకి అందరికీ సరి సమానంగా మేము కార్మికులకి మేము ఈ రోజు నుంచి మేము కులమత భేదాలు లేకుండా మండలంలో ప్రతి ఒక్క పంచాయతీని స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్క పంచాయతీలోనే కమిటీ వేస్తాం. ప్రతి ఒక్క పల్లి తిరుగుతాం. ప్రతి ఒక్క పల్లిలోనే కమిటీ వేస్తాం. ఏ కార్మికులందరికీ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము అండగా ఉంటామని ఈ రోజు నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను.